ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక ఈ ఇంట్లో మనకి ఏ అడ్డు లేదు. వేసిన ప్లాన్ని అమలు చేసుకుంటూ పోవటమే మన నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇన్ని రోజులు పీడకలలతో తెగ పీడించబడ్డాను. ఇక నుంచైనా అందమైన కలలతో హాయిగా నిద్రపోతాను. నువ్వు నిద్రను ఎంజాయ్ చెయ్యి. నేనా భువనేశ్వరిని శాశ్వత నిద్రలోకి ఎలా పంపించాలో స్కెచ్ రెడీ చేస్తా. శుభం కనకం, భువన చావు మాట అంటున్నావా లేదో? అల్లుడు వసీమాతో మాట్లాడేసి వచ్చేశాడు. సుబ్బు, అర్జున్ ఇందాకే కదా వెళ్ళింది, అప్పుడే వసీమాతో మాట్లాడేసి వచ్చాడా? అవును కనకం. సుబ్బు, కారులో అల్లుడితో పాటు ఇంకెవరో వచ్చినట్టున్నారు. దిగో. ఎట్లా దిగాలి సారు? నా కాళ్ళు పోయి నేను ఎడుస్తుంటే. కర్మరా బాబు. రా. అవును కనకం, వెళ్ళి డోర్ కూడా తీస్తున్నాడంటే ఎవరో విఐపీని వచ్చుండాలి. కావేరి, కనకం, నేను చూస్తున్నది నిజమా గ్రాఫిక్సా? అర్జున్ చేతిలో నిజంగా ఆ పిల్లే ఉందా, లేకపోతే నేను ఇంకో పీడకలగాని కంటున్నానా? పీడకల కాదు, పిడకలు కాదు. అర్జున్ చేతిలో ఉన్నది కావేరిని. ఓ నాయనో, ఏంటి కనకం ఈ ట్విస్టు? యాక్షన్ హీరోలా వెళ్ళిన అల్లుడు రొమాంటిక్ హీరోలా ఆ పిల్లని ఇలా ఎత్తుకురావడం ఏంటి కనకం? కొంపదీసి కథ రొమాన్స్ వైపు గాని తిరిగిందా ఏంటి? వెళ్ళి చూద్దాం పద. అవ్వా అవ్వా అవ్వా, అల్లుడు! హలో గౌరీ మేడం, చూసింది చాలు గాని గదిలోకి వెళ్ళి బెడ్ని నీట్గా రెడీ చేసి పెట్టు. బెడ్డా? బెడ్డా? అవ్వా అవ్వా అవ్వా, అల్లుడు! ఇంతలోనే నీకు అంత స్పీడ్ ఏంటి? ఆ సెన్సార్ కట్ మాటలేంటి? ఇక్కడ కాలు బెణికింది. అమ్మగారు నడవలేకపోతే నా కర్మ కొద్దీ నా చేతులతో ఎత్తుకొని వచ్చా. గౌరీ, బరువు మూయలేక చస్తున్నా. వెళ్ళి బెడ్ రెడీ చేయి. బెడ్ రెడీగానే ఉంది బాబు. పద. నిన్నేం అనలేదు, జస్ట్ కూర్చోబెట్టాను. రిలాక్స్. అయ్యో, నా కాలు నొప్పి. అయ్య బాబోయ్. ఏంటి కనకం, ఈ పిల్లాడు నిజంగా మన అల్లుడేనా, లేకపోతే ఎవరైనా డూప్ ఆర్టిస్టా? నాకేమో అర్థమై చావట్లేదు. అయ్యో,
కాలు. మావయ్య అర్జెంటుగా ఫోన్ చేసి డాక్టర్ గారిని రమ్మను. డూప్ కాదు అల్లుడే. అసలు ఏమైంది అల్లుడు? విషయం ఏంటో చెప్పొచ్చుగా. అదే డాక్టర్ ఏమైందని అడిగితే చెప్పాలి కదా అల్లుడు. చెప్పాను కదా, కాలు బెండికి కింద పడిందని. అమ్మో నొప్పి, అయ్యో నొప్పి, నాతోని కావట్లేదు బాబోయ్. సోది పెట్టకుండా త్వరగా డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మను. తను నా కారు కింద వచ్చి పడింది, చిన్న యాక్సిడెంట్. అమ్మో కాలు నొప్పి, నా కాలు అయిపోయింది. అదే చిన్నదేం కాదులే, కాస్త పెద్దగానే జరిగింది. చాలా అమ్మో. నువ్వు ఫోన్ చేయి మావయ్య. చేస్తున్నా అల్లుడు. అల్లుడు రింగ్ అవుతుంది. సడన్ గా ఏంటిదంతా? ఇదేమన్నా కొత్త నాటకం మొదలు పెట్టిందా? హలో డాక్టర్ గారు, నేను సుబ్రహ్మణ్యాన్నండి. అర్జెంటుగా మీరు కాస్త మా ఇంటికి రావాలి. మా ఇంట్లో అమ్మాయికి యాక్సిడెంట్ అయి కాలు విరిగింది. మీరు త్వరగా రండి. చెప్పాను అల్లుడు, డాక్టర్ వచ్చేస్తున్నాడు. నీకు అసలు బుద్ధి ఉందా లేదా? కాలు విరగడం ఏంటి? వెనికిందని చెప్పానా లేదా? నువ్వు చెప్పేవాళ్ళు, కానీ ఆ పిల్ల అరుపులు చూస్తుంటే విరిగిన రేంజ్ లో ఉంటేను అలా చెప్పాను. ఇంప్రూవైజ్ చేసిన అల్లుడు. ఏడ్చావు. గౌరీ, డాక్టర్ వస్తారంట. ఇక్కడ ఏం కావాలో చూడు. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళొస్తాను. మావయ్య, డాక్టర్ వచ్చాక ఆయన ఏం చెప్తారో వినండి. అలాగే అల్లుడు, నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను. అయ్యో అయ్యో గౌరీ, నా కాలు ఇరిగిపోయింది గౌరీ. అయ్యో గౌరీ, నా కాలు ఇరిగిపోయినది గౌరీ, నా కాలు. అమ్మా, అయ్యో అమ్మా నొప్పి, అమ్మా అమ్మా నొప్పి. అమ్మ కావేరి, కనకం, కళ్ళతో చూస్తుంటే పిల్ల ఒంటి మీద గాయాలేం కనిపించట్లేదు, కాని అరుపులు మాత్రం కాళ్ళు రెండూ పోయాయన్నంతలా ఉన్నాయి. ఎక్కడో నాన్సింగ్ కనిపించట్లేదు. ఈ మనిషి మామూలుగా ఉన్నప్పుడే ఊరుకోలేదు, ఇక ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోకుండా ఉంటుంది? మనం ఎందుకు ఇక్కడ? పద. అమ్మా అమ్మా గౌరీ, వెళ్ళి డోర్ వేసిరా గౌరీ. అయ్యో దేవుడా, ఈ నొప్పి నేను తట్టుకోలేకున్నా దేవుడా. కావేరి, బాగా నొప్పిగా ఉందమ్మా. నొప్పి లేదు, గిప్పి లేదు, ఇదంతా ఒట్టి డ్రామానమ్మా. ఏంటి కావేరి నువ్వనేది? అవమ్మా, అసలేం జరిగిందంటే, ఇతన్ని నువ్వు వదిలించుకోవాలని చూసినా మేమితన్ని వదిలిపెట్టాం. పరిమళ, పోలీసులకు ఫోన్ చేయి. అలాగే. తన్ని మా ఇంటికే జాగ్రత్తగా తీసుకెళ్ళి డాక్టర్ని కూడా అక్కడికే పిలిపించి అక్కడే ఈవిడి గారికి ట్రీట్మెంట్ చేయిస్తాను.